నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ముందుగా సబ్స్క్రైబ్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 19 వరకు వార ఫలితాలు కర్కాటక రాశి వారికి. ఈ వారంలో చంద్రుడు కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి మీదుగా సంచారం చేస్తున్నాడు. అయితే ఈ కర్కాటక రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే గనక, రాశిలోనే కుజుడు, తృతీయంలో కేతువు కన్యలో, 9 నవమ భావములో రాహువు, శుక్రుడు, బుధుడు, శని, రవి 15 వరకు సంచరించి 16 నుండి దశమంలో మేషరాశిలో సంచరిస్తాడు. ఇక 11లో వృషభంలో లాభస్థానంలో గురువు సంచరిస్తాడు ఈ మాసాంత వరకు కూడా. ఇది కర్కాటక రాశిని అనుసరించి ఈ స్థానాల్లో ఖగోళంలో గ్రహాలు వాటి యుతి దృష్టిని అనుసరించి ఈ శుభాశుభ ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటాయి అంటే కనుక, 13-14 రోజుల్లో ధైర్యంగా ఉంటారు. సంభాషణ సూటిగా ఉండటం వల్ల ఇది వీరి స్నేహితులను శత్రువులుగా మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మాటను సులువుగా మార్చుకోవాల్సిందిగా సూచన. ఇక భౌతిక లాభాలు కనిపిస్తాయి, ఎక్కువగా ఈ రోజుల్లో ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం కూడా కనిపిస్తుంది. అప్పుల నుండి లాభాలు, అమ్ముకోలు, కొనుగోలుకు కూడా అవకాశం ఆస్తుల నుండి కనిపిస్తుంది. కానీ తల్లి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది అనేది కనిపిస్తుంది కాబట్టి ఆమె ఆరోగ్యానికి శ్రద్ధ చూపాలి. ఇక కుటుంబం ఆనందం ఉంటుంది. 15వ తారీఖు వరకు కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులు బాగా రాణించేది ఉంటుంది. ఉద్యోగంలో బాగుంటుంది. ప్రమోషన్స్ కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సంతానం వలన ఇబ్బంది 16 నుండి సమస్యలు రావచ్చు. వాదనలకు గురయ్యేది కనిపిస్తుంది. ఈరోజు కారణంగా ఇతరుల నుండి అపకీర్తి, అవమానం మరియు ద్వేషాన్ని కూడా ఎదుర్కొంటారు అనేది కనిపిస్తుంది. 16ను కంటి సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొంటారు అనేది సూచిస్తుంది. స్పెక్యులేషన్కి ఈ రోజులో అవకాశం లేదు, నష్టాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజుల్లో ప్రేమికుల మధ్య కూడా అనుకూలం లేదు. అనుమానాలకి, అపార్థాలకి అవకాశం ఎక్కువగా ఉంది. సంబంధాలలో సమస్యలను సృష్టిస్తాయి అనేది సూచిస్తుంది. ఇక 18-19 తేదీల్లో కూడా అయితే కనుక పోటీ పరీక్షల్లో ఉద్యోగంలో బాగా రాణిస్తారు, ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు అనేది కనిపిస్తుంది. ఇక ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉంటారు. వారం చివరి 2 రోజుల్లో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. అభిప్రాయ భేదాల వల్ల మాత్రం వ్యాపారంలో ఇబ్బందులు వచ్చేది ఉంటుంది. విషయాలు ఆలస్యం అవుతాయి, ఓపికతో ఉండాలి అనేది కూడా సూచిస్తుంది వ్యాపార విషయాలకి. ఇక విదేశీ ప్రయాణాలకైతే అవకాశం ఉంటుంది అనేది కనిపిస్తుంది. 16-17 తేదీల్లో అయితే కనుక కొంత ఆందోళనలు, ఖర్చులు పెరుగుదల, సంపద నష్టం, గొంతు నొప్పి కలిగించేదానికి కూడా అవకాశాలు. ఉద్యోగంలో కొంచెం సంతృప్తి చెందకపోవటం ఉంటుంది 16-17 తేదీల్లో. 18-19 తేదీల్లో ఉద్యోగంలో బాగా రాణించేది కనిపిస్తుంది. ఇక 16-17 తేదీల్లో వ్యాపార విషయాలకు కూడా కొంత లాభాలు కనిపిస్తున్నాయి. అయితే భాగస్తుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి అనేది ఉంది కాబట్టి తగాదాలు, విభేదాలు మానాలి, కోపాన్ని నియంత్రించాలి ముఖ్యంగా అనేది సూచిస్తుంది. అలాగే వారాంతం రోజు నుండి పరిస్థితుల్లో మార్పులకి, వ్యాపారంలో అనుకూలతలు, లాభాలకి అవకాశాలు వస్తాయి అనేది సూచిస్తుంది గ్రహ గోచారం. ఇది క్లుప్తంగా వీరికి కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాలు. కొంచెం మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగంలో బాగుంటుంది, ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా సూచిస్తున్నాయి కాబట్టి సమపాళ్ళల్లో మిశ్రమంగా ఉంటాయి. పర్వాలేదు, సాధారణంగా సౌమ్యంగా అనుకూలంగానే ఉండొచ్చు కొన్ని విషయాలకి కర్కాటక రాశి వారికి అనేది తెలియజెప్పటం. అయితే ఈ రాశివారు దుర్గామాత ఆరాధన, గురు పూజలు, విష్ణు పూజలు, శనికి పరిహారాలు చేసుకున్న ఇంకా మంచి శ్రేయస్కరంగా ఉంటుంది. శుభ ఫలితాలకు ఆస్కారం ఎక్కువ అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.